హలో హాయ్ ఎవ్రీవన్ అండి. ఇవాళ రెసిపీ కోడిగుడ్ల పులుసు. గుడ్లు ఇలా ఉడికించి పొట్టు తీసి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు కోసుకోవాలి, కొంచెం లావు కోసుకోవాలండి. 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు ఎలా చేసుకున్నామో చూద్దాం రండి. ఆయిల్ పోసుకొని పసుపు వేసుకోవాలండి. వేసుకొని గుడ్లు ఉడికించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇలా ఆయిల్లో ఫ్రై అయ్యాక దింపుకోవాలండి. గిన్నెలో ఆయిల్ పోసుకోవాలి. మెంతులు, జీలకర్ర వేసుకోవాలండి. మెంతులు వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలండి. కరివేపాకు, కొత్తిమీర, కొన్ని ఉల్లిగడ్డలు వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. మీకు సరిపడా ఉప్పు వేసుకోండి. నేను దొడ్డు ఉప్పు వేస్తున్నాను, మీ ఇష్టం. అల్లం పేస్ట్, పట్టా పొడి, కారం, గసాలది పొడి అండి. ఈ గసాల పొడి తయారు చేసేది మీకు ఇంతకుముందు వీడియో పెట్టాను, చూడండి. ఇప్పుడు ఉల్లిగడ్డలు కట్ చేసినవి వేసుకోవాలండి. ఆయిల్లో సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఉల్లిగడ్డ. ఇలా ఆయిల్లో ఉడికేటప్పుడు ఒక 2-3 సార్లు కలుపుకోవాలండి. కలుపుకొని ప్లేట్ పెట్టి పైన నీళ్ళు పోసుకోవాలి. ఈ నీళ్ళు వేడెక్కాక కొద్దిగా లోపలికి వదులుకోవాలండి ఉల్లిగడ్డలలోకి. అంతవరకు చింతపండు రసం తీసుకోవాలి. ఈ విధంగా చింతపండు రసం తీసి రెడీ పెట్టుకోవాలి. వాటర్ వేసుకోవాలండి ఉల్లిగడ్డ ఉడికే వరకు. కొద్దిగా వాటర్ వదులుకొని ఉల్లిగడ్డ ఉడికించుకోవాలి. ఇలా ఉల్లిగడ్డ ఉడికాక ఎగ్స్ వేసుకోవాలండి. ఎగ్స్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. దీంట్లో చింతపండు రసం తీసుకొని పోసుకోవాలండి. ఇప్పుడు ఒక 10-15 మినిట్స్ మరిగించుకోవాలి. వేసేటప్పుడు మెంతులు, జీలకర్ర పొడి వేసుకోవాలండి. వేయించి పొడి చేసుకోవాలి. కొద్దిగా చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి పులుసు. ఎగ్ పులుసు రెడీ అండి. ఇలా మరిగి చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గుడ్డు పులుసు రెడీ అండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.